హాయ్ అండి. వెల్కమ్ టు హర్షీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ హైదరాబాదీ స్పెషల్ గ్రీన్ చికెన్ కర్రీ. ఈ గ్రీన్ చికెన్ కర్రీ మనం ఎక్కువగా హైదరాబాద్ మ్యారేజెస్లో చూస్తూ ఉంటాం. మరి ఈ రెసిపీని మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎక్కువ గ్రేవీతో ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. నేనైతే ఇక్కడ క్లీన్ చేసుకున్న 1/2 kg చికెన్ తీసుకున్నాను. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని దీనిలోకి ఇప్పుడు మనం మెయిన్ మసాలాని రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, నల్ల మిరియాలు, 1 ఇలాచీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లో తీసుకొని దీంట్లో గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా ఆకులు, పచ్చిమిర్చి, 3 టేబుల్ స్పూన్ల పెరుగు, కొన్ని నీళ్లు పోసుకొని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్లో ఈ పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకొని 1 అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేడైన తర్వాత కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఒకసారి బాగా కలిపి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేయాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత దీంట్లో 1 అర గ్లాస్ నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో 20 to 25 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ మనం చికెన్ని కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు దీంట్లో ఫ్రెష్ క్రీమ్ కానీ పాల మీద మీగడ కానీ వేసుకోండి. ఇదే మనకి ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనిస్తే మన హైదరాబాదీ గ్రీన్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అంతేనండి, ఈజీ అండ్ సింపుల్ హైదరాబాదీ చికెన్ కర్రీ అయితే రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.